గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితా తయారీ కోసం అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎంపీడీఓ లాగిన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ ఇకపై నేరుగా గ్రామ పంచాయతీ లాగిన్తోనే కొనసాగనుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 869 పంచాయతీలు, 7494 వార్డులుండగా 10,53,920 మంది ఓటర్ల పేర్లు కొత్త జాబితాలో చేరుతున్నాయి. ఈ జాబితానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బేస్ అవనుంది. గతంలో ఎంపీడీఓ లాగిన్లో ఓటర్ల జాబితా అప్లోడ్ చేసే పద్ధతి ఉండేది. చిన్న పొరపాటు వచ్చినా డీపీఓ స్థాయికి వెళ్లి సరిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి గ్రామానికి ప్రత్యేక టీపోల్ లాగిన్, వార్డుల వారీగా డేటా అప్లోడ్ చేశాక పొరపాటు ఉంటే వెంటనే జీపీ లాగిన్ ద్వారా సవరించుకునే వీలుంది. మరోవైపు గూడెం, ఆవాసం ఉన్న గ్రామాలకు కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం చివరి దశకు చేరిన ఓటర్ జాబితాతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఇంకో 2-3 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ లిస్టులను అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు 20 రోజులుగా రాత్రింబవళ్లు పనిచేసి జాబితా అప్లోడ్ చేశారు. ఇక కొత్త జాబితా, కొత్త విధానం, స్పష్టమైన ఓటర్ల వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు. మొన్నటి వరకు లిస్టుల్లో తప్పులు ఉన్నాయని, ఫిర్యాదులతో కొంత సవరణ ఇబ్బందికరంగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూసుకుంటున్నామని గుర్తు చేశారు. పోలింగ్ స్టేషన్, అసెంబ్లీ పోలింగ్ స్టేషన్లో అందరినీ గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వైజ్గా ఇంటి నెంబర్ ప్రకారం తీసుకొచ్చి పంచాయతీ లాగిన్లో చేయడం జరిగింది. ఈ పంచాయతీ లాగిన్ చేసిన తదుపరి మళ్ళీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ దానికి సంబంధించిన వాళ్ళు వెరిఫై చేసి ఇది కరెక్ట్ చేసారా లేదని వార్డు వైజ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎలక్ట్రోల్స్ని ఈ గ్రామ పంచాయతీ ఎలక్ట్రోల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ లాగిన్కి వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ లాగిన్ వచ్చినప్పుడు టోటల్గా వాళ్ళు చేసిన దానికి కరెక్ట్ ఉన్నాయో లేవో సరిచూసుకొని మేము ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంపీడీఓ లాగిన్లో డిజేబుల్డ్ అవుతుంది. ఇంకా దాన్ని మార్పులు చేర్పు అనేది కుదురుతుంది. ఫైనల్గా డిపి లాగిన్లో ఎనేబుల్ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు ఏ సమయంలో పెట్టినా టీం సిద్ధంగా ఉందని తెలిపారు పంచాయతీరాజ్ అధికారులు.